ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు అనుగ్రహించినటువంటి దినాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే ఆయన చెప్పినటువంటి మాటలను విని ఆ ప్రకారంగా ఉన్నవో లేవో అని గ్రహించి వాటి ప్రకారం మనం నడుచుకున్నటకు దేవుడు కల్పించేటటువంటి ఒక గొప్ప దినం అని మనం భావించాలి. అయితే మనం ప్రతిదినము లేఖనాలు దొరికిపోవట్లేదు. వీలుంటే ఆదివారం, అది తీరుకుంటే లేదంటే బుధవారం దేవుని యొక్క మాటలు వినడానికి సమయాన్ని కేటాయించుకుంటాం. అది ఏ కార్యక్రమాలు లేకపోతేనే ఆ దినాలైనా కూడా దేవుని సముఖంలోకి వస్తాం. మిగిలినటువంటి దినాల్లో మామూలుగానే మనం పట్టించుకోం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది అందరికీ దొరికేటటువంటి భాగ్యం కాదు. కానీ దేవుని యొక్క మాటలు అద్భుతంగా తండ్రి అయినటువంటి దేవుడు రాయించినటువంటి అనేకమైనటువంటి సంగతులు దైవ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం ఆలోచించబోయేటటువంటి అంశము మనుషులను గూర్చిన జాగ్రత్త. ఎందుకు మనుషులను గూర్చిన జాగ్రత్త? ఇదేంటిది? మనకు తెలిసి కుక్కలున్నాయి జాగ్రత్త అనేటటువంటి బోర్డును మనం చూసామా అంటే చూసాం. ఏదైనా కొత్త ఇంటికి మనం వెళ్ళేటప్పుడు, అది కూడా ఇల్లు బాగా ఘనంగా కనిపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు గేటు ముందు ఆ బోర్డు రాయించక పెట్టకపోయినా నిజంగా మనం లోపల వెళ్ళడానికి సాహసం చేస్తాం. కారణం ఏంటంటే కుక్క ఉందా అని అడుగుతాం, కుక్కలు ఉన్నాయేమో అనేటటువంటి. అంటే కుక్కలను కూర్చున్నటువంటి జాగ్రత్త ఎందుకు? జాగ్రత్త పడని ఎందుకు చెప్తున్నారు? ఆ ఇంటి యజమానుడైనా కూడా ఏంటంటే, ఇదిగో మా పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే కుక్క నిన్ను ఏమైనా చేయొచ్చు. అందువల్ల కుక్కల విషయంలో జాగ్రత్త పడండి అనేటటువంటి బోర్డు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఎక్కడైనా విద్యుత్ తీగలు ఓ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ, లేకపోతే మన ఇంటికి దిగువగా వచ్చేటటువంటి తీగల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ జాగ్రత్తలు ఎందుకు అని అంటే, నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు అనేక విషయాలలో మనల్ని జాగ్రత్త పడమని చెప్తున్నాడు. జాగ్రత్త పడమని చెప్తున్నాడు. మనం కూడా చూడండి, అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య చెప్పే మాట ఏంటి అని అంటే జాగ్రత్త. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాట ఏంటి అంటే జాగ్రత్త. అంటే జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, ప్రతి నిమిషం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మరలా ఇంటికి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చూసారా? అంటే తల్లిదండ్రులుగా మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తను కనుపరుచుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు అలాంటి జాగ్రత్తను తీసుకోవడం అంటే, ప్రమాదాలు జరగవచ్చేమో, అందువల్ల ఏ కార్యక్రమం అయినా ఎలాగైనా మన జీవితంలో జరుగుతుందేమో అనేటటువంటి విషయాల్లో జాగ్రత్తను కలిగి ఉండడం అనేటటువంటిది మనం పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం. మనం కూడా జాగ్రత్త పడుతూ ఉంటాము. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలలో నిజంగా మత్తయ్య గారి ద్వారా యేసు ప్రభు వారు పలికినటువంటి ఓ మాటను మనం ఆలోచించగలిగితే, ఆ మాట మనుష్యులను గూర్చి జాగ్రత్త అన్నాడు. మనుష్యులను గూర్చి జాగ్రత్త. మనుషులను గూర్చి జాగ్రత్త పడడం ఏంటి అసలు? అవును, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. మనుషులే కొన్ని ప్రాంతాలలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి దాఖలాలు కూడా మనకు బాగా తెలుసు. ఉదాహరణకి మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం అనుకోండి. రైల్లో మనం ప్రయాణం చేయడానికి టికెట్ కొన్ని ప్లాట్ఫామ్ మీద కూర్చున్నప్పుడు కూడా మనకు వినిపించేటటువంటి మైక్ అందులో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త.
మీ సామాన్లకు మీరే జవాబుదారులు, మీరే బాధ్యులు. చూసారా? అంటే మనుషులను గురించేనా వాళ్ళు హెచ్చరిక చేసేది మనల్ని? అవును. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మైక్లో వాళ్ళు అనౌన్స్ చేస్తున్న జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీకు తారసపడితే వారు పెట్టే ఆహార పదార్థాలను మీరు తినవద్దు, తీసుకోవద్దు, దయచేసి వారితో మాటలు కలపవద్దు. ఇలాంటివి మనకు చెప్తూ ఉంటారు. అంటే ప్రతి నిత్యము మనల్ని అవేర్నెస్ చేయడానికి, అంటే పురిగొల్పడానికి, జాగ్రత్త పడమని చెప్పడానికి నిజంగా మనుషులను గురించి మనుషులు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటారా అంటే హెచ్చరిక చేస్తూ ఉంటారు. అంటే మనుషులలో ఉన్నటువంటి నిజంగా ఈ వివిధ రకాలైనటువంటి ప్రేరణలు, దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, హత్యలు కావచ్చు, మోసకరమైనటువంటి విధానాలు కావచ్చు, ఇలా దేని విషయంలో కూడా మనం ఆలోచిస్తే జాగ్రత్త పడవలసింది మనుషులను గురించే. మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఒకవేళ జాగ్రత్త లేకపోతే కుక్క వచ్చి కాటేస్తుందేమో, ఆ తర్వాత చాలా సింపుల్గా మనకి ఇంజక్షన్లు వేసుకుంటే తగ్గిపోవచ్చేమో. కానీ మనిషిని గురించి జాగ్రత్త పడకపోతే నిజంగా మనిషి చేసేటటువంటి మోసాల వల్ల జీవితాలు కూడా కోలుకోలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు ప్రపంచంలో అనేకము జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు చూడండి, ఆడపిల్లలు ఒంటరిగా మీరు ఆటో ఎక్కి రండి అని కూడా మనం చెప్పలేక మనమే కొన్నిసార్లు రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో వెళ్ళిపోయి వారిని మన వాహనంలోనే ఎక్కించుకొని మన ఇంటికి తెచ్చుకుంటాం. ఒకవేళ మనం అందుబాటులో లేనప్పుడు వారికి ఏం సలహా ఇస్తామో తెలుసు? ఇదిగో నువ్వు ఎక్కే ఆటో నెంబర్ను ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి. చూసారా? మనుషులను గురించి జాగ్రత్త పడి ఆయా రైల్వే స్టేషన్ దగ్గర కూడా పోలీసులు వాళ్ళు మా సహాయం తీసుకోండి అని ఒక బోర్డును రాసి పెట్టుకుంటారు. ఇదిగో మనం వెళ్ళి పోలీసు వాళ్ళతో ఏమంటే నేను పలానా నగరికి వెళ్ళాలన్నప్పుడు ఆ పోలీసే ఒక ఆటోని పిలిపించి వాడి ఫోన్ నెంబరు, వాడికి ఉన్నటువంటి ఆటో నెంబరు, వాడి బ్యాడ్జ్ నెంబర్ అన్నీ తీసుకొని పలానా ప్రయాణికుడిని దాంట్లో ఎక్కిస్తున్నామని ఓ రికార్డును మెయింటైన్ చేస్తూ ఉంటాడు. రికార్డును మెయింటైన్ చేస్తాం అంటే ఎందుకు అంటే అవును, ఎటువైపునైనా ఆ ఆటో నడిచి వెళ్ళిపోవచ్చు, నిన్ను తప్పుదావ పట్టించేదానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. చూసారా? ఇలా ఏ విషయంలో మనం ఆలోచించినా కూడా మనుషులనేనంటే నిజంగా మనుషులనేనంటే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మనుషులను గురించి జాగ్రత్తలే అని ఒకవేళ మనం అనుకుంటే కూడా నిద్ర వచ్చేస్తాం. ఏదో నా గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటే మాత్రం నిద్ర రాదు, మెలకోగానే. మనుషులను గురించి అంటలే, మనుషులను గురించి అంటలే అంటే మన గురించి కాదా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ మనుషులను గురించి జాగ్రత్త పడడం ఎందుకు? అందుకని యేసు ప్రభువు వారు ఈ మాటల గురించి చెబుతూ ఒకసారి మళ్ళా మత్తయి రాసిన సువార్తలోకి వెళ్ళి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 10వ అధ్యాయం 16వ. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలు అంటే మనుషులను మళ్ళా ఎన్ని విభాగాలుగా యేసుప్రభువు వారు ప్రస్తావిస్తున్నారంటే పోలికలు చెప్తూ ఉన్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళితే ఎలా ఉంటుంది పరిస్థితి? చక్కగా చూసుకొని అతిథి మర్యాదలని చేసి గొర్రెలను పంపిస్తాయా తోడేళ్ళు? దొరికిందే మహాభాగ్యం. అబ్బా ఈరోజు మనకు మటన్ దొరికింది అనుకుంటాయంట తోడేళ్ళు. పోనీ వారికి దొరికింది, ఆ తోడేళ్ళకు ఆ గొర్రెకి దొరికింది, ఆ తోడేళ్ళకి ఆ గొర్రె దొరికింది అని గమ్ముకుంటాయి మిగతా తోడేళ్ళు. అలా ఉండవు. ఒక్క గొర్రె దొరికినా కూడా దాదాపుగా మిగిలిన తోడేళ్ళన్నీ దాన్ని పంచుకుంటాయి. మీరు అప్పుడప్పుడు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మీరు గమనిస్తే నిజంగా జంతువులు వేటాడడం అనేటటువంటి కార్యక్రమం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది మనకి. అయితే ప్రేమటువంటి వల్ల ఇక్కడ యేసుప్రభువు వారు చెబుతూ తన శిష్యువులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మేము పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను
పావురము వలె నిష్కపటులనై ఉండండి. మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. మనుషులను గురించి జాగ్రత్త. ఎక్కడన్నా ఈ బోర్డు మనం ఎవరైనా అయ్యా ఈ ఇంట్లో మనుషులు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు ఎప్పుడన్నా చూసాం మనం? ఎక్కడ ఇంట్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్న బోర్డు చూసామే తప్ప మనుషులు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు ఎక్కడ మనకు కనపడదు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు ఉంటుంది. దొంగలు ఉన్నారు, ఇదిగో మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త అనేటటువంటి బోర్డు మనకు కనిపిస్తుంది. కానీ మనుషులు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు ఉంటుందా అంటే ఎక్కడా లేదు. ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా. మన గురించి జాగ్రత్త పడమని ఎవరికైనా మనం చెబుతామా? అలా చెప్పం. నేను మంచోనే కదా అన్న ఫీలింగ్ మనలో ఉండడం వల్ల మన గురించి ఎవరు జాగ్రత్త పడవలేదు అనేటటువంటి ఆలోచన మనకు ఉంటుంది. ప్రేమటువంటి వల్ల నిజంగా ప్రతి మనిషిని గురించి తండ్రి అయినటువంటి దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కలుగు చేసినటువంటి మనుషులమే కదా. అందుకని మనుషును కూర్చున్నటువంటి హావభావాలు కావచ్చు, తన మదిలో మెదిలేటటువంటి ఆలోచనల వ్యవహార శైలి కావచ్చు, తాను మాట్లాడేటటువంటి మాటల ఆంతర్యం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మన కదలిక ప్రతిదీ కూడా ఎవరికి బాగా తెలుస్తుంది అని అంటే అది తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే. అందుకని మనిషిని గురించి రాస్తూ ఆ మనిషిని గురించి రాస్తూ ఏం చెప్తున్నాడు? కీర్తనలో 139వ అధ్యాయంలో 139 రెండవ వచనం. నేను కూర్చుండుట అన్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అంటే నేను కూర్చుండుట, నేను లేచుట అంటే ఒక మనిషి కూర్చోవడం తెలుసంట, ఆ మనిషి లేయడం తెలుసంట. అంటే ఎప్పటి వరకు ఎక్కడొచ్చి కూర్చుంటామో ఆయనకు తెలుసు, ఎప్పుడు వచ్చి కూర్చుంటామో కూడా ఆయనకు తెలుసు, మళ్ళీ ఎప్పుడు లేస్తామో కూడా ఆయన తెలుసు. అప్పుడప్పుడు ఎప్పుడు వచ్చి కూర్చుంటాం మనం? టయానికి ముందు వచ్చి కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు, టైం తర్వాత కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేచిపోయే వాళ్ళ గురించి కూడా తెలుసా? అవును, మధ్యలో లేచి వెళ్ళే వాళ్ళ గురించి కూడా తెలుసు, అంతా అయిపోయిన తర్వాత లేచి వెళ్ళే వాళ్ళ గురించి కూడా తెలుసు. అంటే నువ్వు కూర్చున్నడం తెలుసు, నువ్వు లేయడం కూడా బాగా తెలుసు అని అన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించు. నేను పుట్టక మునిపే కాదు, నాకు అంటే పుట్టిన నాకు తలంపు పుట్టక మునిపే ఏం తెలుసు అంట? ఆ తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నా చర్యలన్నిటినీ. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషిని కూర్చున్నటువంటి ఇది వృత్తాంతం అంతా ఎవరి చేతుల్లో ఉంది అని అంటే కూర్చున్న దగ్గర నుంచి లేచేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, ఒక పనిని ప్రారంభించినప్పటి నుంచి ఆ పనిని పూర్తి చేసేంత వరకు మనిషి యొక్క ఆలోచనలన్నీ, రాబోయేటటువంటి తలంపులన్నీ, మనసులో ఏముందో అనేటటువంటి విషయాల గురించి తండ్రి అయిన దేవునికి బాగా తెలుసు అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అలాంటి మనిషి ఎలా బ్రతుకుతున్నాడు ఈ రోజుల్లో అంటే నిజంగా ఆ మనిషి స్వార్థ ప్రియుడులాగా బ్రతుకుతున్నాడు. నిజంగా మాటలు చూస్తే ఓ మనిషి యొక్క మాటలు ఎంత తీగా ఉంటాయి. ఎప్పుడైనా ఒక మనిషి మనల్ని అప్పడిగేటప్పుడు చూడండి ఎంత బాగా అడుగుతాడు, ఎంత బాగా. అంటే తీయటి మాటలను మనకు చెప్పడం ద్వారా నిజంగా మనం ఇచ్చేయాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. మళ్ళీ అదే డబ్బులు మనం అడిగేటప్పుడు చూడండి అతని రియాక్షన్ ఎలా ఉంటుందో. అంటే మేమేమైనా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామా అంటే అడిగేటప్పుడు ఎలాంటి మాటలు ఉంటాయో తిరిగి మనం అదే డబ్బులను తీసుకోవడానికి అడిగినప్పుడు అలాంటి వైఖరి కనిపిస్తుందా అంటే కనపడదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మాటలు చాలా తీపిగా ఉంటాయి. మాటలలోని ప్రేమ నిజంగా చెప్పాలని అంటే మనిషి బ్రతుకులు ఏమైనా కనిపిస్తుందా అని అంటే ఎక్కడా కనపడదు. ఐ లవ్ యూ అని అంటాడే కానీ నిజంగా ఆ ప్రేమ అనేటటువంటిది కేవలం మాటలకే పరిమితం అయిపోతుంది తప్ప ప్రవర్తనలో ప్రేమించడం అనే కార్యక్రమం ఏమన్నా
మనిషి దగ్గర ఉంటుందా అంటే మనిషి దగ్గర ఉండదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే జీవితాన్ని గురించి ఆలోచించాలి. మనిషి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తేనే మనుషులమైనటువంటి మనము మనుషులను గురించి ఎందుకు జాగ్రత్త పడాలో తండ్రి అయినటువంటి దేవుడు చాలా స్పష్టంగా అనేకమైనటువంటి విషయాలను రాయించాడు. అందుకని నిజంగా మనం ఆలోచన చేస్తే మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటే నిజంగా అప్పుడప్పుడు కూడా ఇప్పుడు మనం సిద్ధపడి ఈ యొక్క ఆరాధనకు మనం వచ్చాం కదా, సిద్ధపడిన తర్వాత మనం ఎక్కడ నిలబడి సిద్ధం చేసుకుంటున్నామని అంటే నిజంగా ఓ స్నానం చేసిన తర్వాత ఓ బట్టలు మార్చుకున్న తర్వాత ఓ అద్దం ముందు నిలబడి, ముఖ్యంగా స్త్రీలైతే ఓ అరగంట సేపు నిలబడతారేమో, పురుషులైతే 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబడతారేమో. కానీ అద్దం ముందు ఎందుకు అలా నిలబడుకొని చూస్తారంటే అద్దం ముందుకు వస్తే మనల్ని మనం సరి చేసుకోవచ్చు, అంతే కదా. ఓ ఎంట్రుకలు ముందుకున్నా కూడా సరి చేసుకునేటటువంటి పద్ధతి అద్దం మనకు తెలియజేస్తుంది. అందువల్ల ఎప్పుడైనా మన ముఖానికి పౌడర్ రాసుకున్నప్పుడు కూడా ఎక్కడ తెల్లగా ఎక్కువగా శాతం ఉంటుంది అనేటటువంటి వాటిని విషయంలో కూడా మనం శ్రద్ధగా వాటిని ఏం చేస్తామని అంటే చక్కగా ఉండే విధంగా కూడా మనం రెడీ అయిపోతాం. అందుకనే మనం సిద్ధపరచుకోవడానికి ఓ కార్యక్రమానికి మనం హాజరవుతున్నప్పుడు మనం సిద్ధపరచుకోవడానికి ముందు దేని ముందు నిలబడతామని అంటే అద్దం ముందు నిలబడతాము. వాక్యం కూడా ఎలాంటిదని చెప్తున్నాడు దేవుడు, అద్దం. బైబిల్ కూడా ఎలాంటిదని అంటే అద్దము లాంటిది, అద్దము వలె దిద్దును మమ్ము. చూసారా, ఇలాంటి పాటలో కూడా బైబిల్ ముందు మనం ఎప్పుడైనా మనం చూసుకున్నామని అంటే నిజంగా మనం ఎప్పుడు బైబిల్ ముందు చూసుకోలేదు. బైబిల్ చదువుతామే తప్ప బైబిల్లోకి వెళ్ళి నా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటని మనం ఎప్పుడు చూసుకున్నటువంటి దాఖలాలు మనకి కనపడలేదు ప్రేమటువంటి వల్ల. అందుకే మనిషి సహజత్వాన్ని గురించి అర్థం ఎలా చూపుతుందో తన ఉన్నటువంటి స్థితిని గురించి ఎప్పటికప్పుడు నువ్వు అర్థం ముందు ఎప్పుడు లేచి నిలబడ్డా కూడా నీ సహజత్వాన్ని గురించి అర్థం నీకు బాగా చూపిస్తుంది. దేవుని మహాజ్ఞాన గ్రంథం కూడా అలాంటిదే. ఎప్పుడైనా మనం గ్రంథం ముందు నిలబడి చూసుకున్నప్పుడు నిజంగా మనల్ని గురించినటువంటి మాటలే ఎక్కువగా గ్రంథం మనకు చూపుతుంది ఓ అర్థం లాగా. అందుకనే వేషధారణ కలిగినటువంటి మనుషులు లోకంలో చాలా మంది ఉన్నారు, మనకు బాగా తెలుసు. వేషధారణ కలిగినటువంటి మనుషులు. అందుకని తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను అని అంటే నిజంగా అవి కూడా గొర్రెల్లాగానే ఉంటాయి, కానీ ఏం కప్పుకుంటాయి తెలుసా? తోడేళ్ల చర్మాన్ని కప్పుకొని ఉంటాయి, గొర్రెల చర్మాన్ని కప్పుకో ఉంటాయి. లోపల మాత్రం ఎవరు వాళ్ళు? తోడేళ్ళు. అందుకని క్రూరమైనటువంటి తోడేళ్ళు. కానీ పైకి చూస్తే ఎలా ఉంటారు? గొర్రెల్లాగానే ఉంటారు. గొర్రెల చర్మాన్ని తగిలించుకొని ఉంటారు, కానీ లోపల ఎవరు వాళ్ళు? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, వేషధారణ కలిగినటువంటి మనుషులు. అందుకని మనకు తెలుసు కదా, ఆ మధ్య జరిగినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం డేరా బాబా అని మీరు బాగా వినే ఉంటారు. డేరా బాబా నిజంగా ఆయన బాబా వేషం వేసుకొని దాదాపుగా చాలా మంది ప్రజలకు ఆయన దేవుడు నన్ను చెప్పుకుంటూ ఇదిగో ఓ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కలిగినటువంటి వ్యక్తిగా 2 రాష్ట్రాలు నార్త్ ఇండియాలో చాలా చక్కగా చలామణి అయ్యేటటువంటి దినాలు. అంటే ఓ ప్రభుత్వాలను కూడా నిర్దేశించగలిగినటువంటి శాసించేటటువంటి మనిషి ఎవరైనా ఉన్నారని అంటే డేరా బాబా. చూసారా, అంటే పైకి కనిపించే రూపం ఒకటి, కానీ లోపల ఉన్నటువంటి స్వరూపం మరొకటి. అందుకని తన టైం బాగలేక ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరినీ మోసం చేశాడు, మాయ చేశాడు. కానీ ఒకరోజు ఆ మోసాలన్నీ బయటపడ్డాయి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా మనిషిగా బ్రతకడం అనేటటువంటి కార్యక్రమం ఉంది, ఇది జరగనటువంటి కార్యక్రమం. అందుకని ఒక కవి అంటున్నాడు మనిషిని గురించి తాను రాస్తూ, ఏమండి మనిషి అంటే ఏం లేదండి, పక్షిలాగా ఆకాశంలో ఎగరగలుగుతాడు, చేపలాగా నీటిలో కూడా ఈదగలుగుతాడు, కానీ మనిషిలాగా బ్రతకడం లేదు అన్నాడు. మనిషిలాగా బ్రతకడం లేదా? అందుకని దైవ గ్రంథం చెప్తుంది, మనిషిని గూర్చినటువంటి ఇతివృత్తాంతం అంతా తండ్రి చేతిలో ఉంది.
అంటే నా గురించినటువంటి వివరాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయా? అవును, ఉన్నాయి. అందుకనే నేను మనిషిగా బ్రతకడం అనేటటువంటి కార్యక్రమానికి ఒకవేళ నేను ఆలోచిస్తే ఇదిగో బైబిల్ అనేటటువంటి దైవ జ్ఞానం, దైవ గ్రంథం అనేటటువంటి ఈ అర్థం ముందు నిలబడితేనే తప్ప అనేక విషయాలు మనం తెలుసుకునేటటువంటి అవకాశాలు. అందుకని ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, అదిగో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, కపటం లేనివాడు, నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేని, యెహోవా చేత నిర్దోషి అనేటటువంటి వాడు అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నిజంగా దేవుని చేత నిర్దోషి అని అనిపించుకునేటటువంటి స్థితి ఏ మనుషుల్లోనైనా మనకు కనిపిస్తున్నానంటే, మనిషి చేత నిర్దోషి అనేటటువంటి వాడు గొప్పవాడు కాదు. ఏమిటి, అతను చాలా గొప్పవాడు అండి మనిషి అన్నాడు అనుకోండి, నిజంగా గొప్పవాడేనా అంటే ఆ మనిషికి తెలిసినటువంటి కొన్ని విషయాల్లో అతను గొప్పవాడు అవుతాడేమో, కానీ అన్ని విషయాలు ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవుని చేత నిర్దోషి, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. అంటే మనిషి దేన్ని కలిగి ఉంటాడు అని అంటే కపటాన్ని కలిగి ఉంటాడు. కపటాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడైతే కపటాన్ని కలిగి ఉంటాడో ఆ కపటాన్ని కలిగి ఉన్నటువంటి వాడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడడు. అందుకని ఆత్మలో కపటం ఉందా లేదా అన్న సంగతి, ఒక మనిషిలోని సంగతులు ఆ మనుషాత్మకే తప్ప మనుషులలో మరి ఎవరికి తెలియవు. అంతే కదా, మీరేం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. మీ పక్కన కూర్చున్నటువంటి సహోదరుడు కూడా మీ ఆలోచనలు ఏంటో కూడా తెలుసా? తెలియదు. ఎప్పుడు అవుతాడా, ఎప్పుడు భోజనాలు తిందామా, ఎప్పుడు వెళ్ళిపోతామా, ఇదే కొంతమంది ఆలోచనలో ఉన్నా కూడా పక్కవాడికి తెలుస్తుందా? తెలియదు. అందుకని ఒక మనిషిలో ఉన్నటువంటి సంగతులు ఆ మనుష్యాత్మకే కానీ మిగతా మనుషులలో ఎవరికి తెలియదు. అందుకని ఆత్మలో ఏం కలిగి ఉంటాడంట మనుషుడు? కపటాన్ని కలిగి ఉంటాడు. కపటాన్ని కలిగిన వాడు ధన్యుడా? అందుకనే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. పై రూపాన్ని లక్ష్య పెడతాడా? లేదు. అంటే దేవునికి కావాల్సింది ఆంతర్య రూపం. మనకు తెలుసు కదా, యెషయా కుమారుల్లో నిజంగా సమూయేలు రాజును సెలెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు, యెషయా మీకు ఇంతమందినా కొడుకులు అన్నప్పుడు, ఇదిగో ఒక్కొక్క కొడుకుని పిలుస్తున్నప్పుడు నిజంగా ఆ పెద్ద కొడుకుని చూసినప్పుడు ఆకారం బాగుంది, ఎత్తు బాగుంది, పై రూపం చాలా బాగుంది. సమూయేలు ఇంకా కొమ్ము తీసి తైలం తీసి అతను ఎందుకు పోయిపోయేలోపు, సమూయేలు ఆగు, నువ్వు మనుషుల రూపాన్ని నువ్వు లక్ష్య పెడుతున్నావు, కానీ నేను ఆంతర్య రూపాన్ని లక్ష్య పెట్టేటటువంటి వాడు. చూసారు, దేవునికి కావాల్సింది మనిషిలో ఉన్నటువంటి ఆంతర్యం కావాలి. ఆ ఆంతర్యంలో మనుషుడు ఏం పెట్టుకో ఉంటాడు ఎప్పుడు? కపటం. అందువల్ల మనుషులలో ఉన్నటువంటి కపటం అంటే మనకు తెలుసు కదా, లోపల ఒకటి ఉంటుంది, పైన ఒకటి మాట్లాడుకుంటాం. లోపల ఒకటి ఉంటుంది, ఉండొచ్చు కదా ఇంట్లో అని మోసి పట్టుకొని పిలుస్తుంటారంట. సాధారణంగా మన భాషలో చెప్పుకోండి, ఉండొచ్చు కదా 2 రోజులు అని దేన్ని పట్టుకొని పిలుస్తారు? మోసి పట్టుకొని పిలుస్తుంటే ఆటోమేటిక్గా మోసి జారిపోతుంది కదా, అంటే పో అని చెప్పడం అన్నమాట. అంటే ఉండమని చెబుతూనే పమ్మని చెప్పడం అన్నమాట. అదే చేయి పట్టుకొని గట్టిగా ఒక కాలంలో ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళామనుకో, బంధువులు మనం రానియకుండా ఉండడానికి బ్యాగులు తీసి దాచిపెట్టేస్తారు, అంతేనా? బట్టలు తీసి దాచిపెట్టేస్తారు. అవి కనుక్కోవడానికి 2-3 రోజులను పడతాయి. అంటే అలాగైనా మనుషుడు మన ఇంట్లో ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్తాడు. అంటే మనుషులు ఉండేదానికి ఇష్టపడతారు అన్నమాట, బంధువులైనా స్నేహితులైనా. కానీ ఈ రోజుల్లో అంత సమయం ఉండదు. ఎందుకప్ప ఒక మనిషి ఉంటేనే మళ్ళీ ఇల్లంతా గందరగోళం అయిపోతుందేమో అనేటటువంటి ఆలోచనలతో, అంటే లోపల ఒకటి ఉంచుకుంటాము, బయటకు వచ్చేసేటప్పటికి మరొక విధంగా మన ప్రవర్తన ఉంటుంది. 34వ అధ్యాయం, అదే కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 34వ అధ్యాయం
13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, చెడ్డ మాటలు పలకకుండా, అదిగో చెడ్డ మాటలు నీ పలకకుండా, నాలుకను కపటమైన మాటలు పలకకుండా, అదిగో చెడ్డ మాటలు పలకకుండా. కపటమైన మాట పలకకుండా నీ పెదవులను కాచుకో. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అంటే చెడ్డ మాటలు పలకకుండా ప్రతి మాట. ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు? ఇదిగో మనుషులుగా మనమే కదా మాటలు మాట్లాడుతుంది. భూజంతువులు ఏమన్నా మాట్లాడుతున్నాయా? ఎప్పుడో గాడిద మాట్లాడింది కదా అనుకోవచ్చు. గాడిద మాట్లాడింది ఒకే ఒకసారి. ఆ మాట్లాడిన గాడిద ఇప్పుడు ఉందా? లేదు. సో ఇప్పుడు మాటలో వ్యవహారం అంతా ఎవరి మధ్యలో నడుస్తుంది? ఇప్పుడు భాషలు వేరైనా కూడా మాట ఒకటే, భావం ఒకటిలాగానే ఉంటుంది. సో అమెరికా వాడు మాట్లాడిన మాటలే. పోనీ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడలేదు కాబట్టి ఆయన మాటల్లో చెడు ఉన్నదా? ఉంటుంది. భాష వేరైనా చెడు అనేటటువంటిది ఆ భాషలో కూడా ఉంటుంది. అందుకని చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. అంటే ఎందుకు దేవుడి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు? కాచుకుని, నీ పెదవులను కాచుకొను అని చెప్తున్నాడు. ఓ దెబ్బ అయితే కొడితే మానిపోతుందేమో, కానీ ఓ మాట అని చూడు ఒక వ్యక్తిని, ఆ మాట ఎక్కడ నిలిచిపోతుందో తెలుసా? హృదయాలను నిలిచిపోతుంది. అదే వాక్యం చెప్పి చూడు, ఎక్కడి నుంచి దాటంగానే ఏమైపోతుంది? అలాగే పక్కకి వెళ్ళిపోతుంది. అదే నువ్వు ఒక మాట అని చెప్పు, ఒక మాట అని చూడు, మాట నాటుకోబోతుంది. చూసారా? అందుకని నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నీ పెదవులను కాచుకో, నీ పెదవులను కాచుకో అన్నాడు. అంటే ప్రతి మాట రికార్డ్ అవుతుంది అన్నాడు. ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ప్రతి మాటకు లెక్క చెప్పవలసిన వారంగా ఉంటామా? అవును. ప్రతి మాటకు మనం ఎలా బద్దులమై ఉంటామంటే ప్రతి మాటను లెక్క చెప్పుకునేటటువంటి వారంగా ఉంటాము. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు కూడా మాట్లాడేటటువంటి మాటలు మరలా ఇవి దొరకవేమో అన్నట్లుగా రికార్డింగ్ మనం చేసుకుంటూ ఉంటాం. అంటే మన ఫోన్లో నిద్ర లేచిన దగ్గర నుంచి చాలా మందికి మనం ఫోన్లు చేసుకున్నప్పుడు కూడా అవతల వాళ్ళు ఆ ఫోన్ ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఆ మధ్య ఒక పేపర్ బాయ్కి నేను ఫోన్ చేసినప్పుడు దాదాపుగా 2 గంటల నుంచి అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ నేను చేసినప్పుడల్లా అతను బిజీగా ఉన్నాడు, మీరు మళ్ళా ట్రై చేయండి అన్నాను. చూసారు? ఆ తర్వాత ఎప్పటికో 2 గంటల తర్వాత అతనికి రింగ్ అయితే నేను ఫోన్ చేశాను. ఏంటి బ్రదర్ 2 గంటల నుంచి మీరు నాన్ స్టాప్గా మీ ఫోన్ మాట్లాడుతాం? అవును సార్, ఫోన్ వస్తే మాట్లాడకుండా ఎట్లుంటాము అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటేనే కదా మీకు అలా వస్తుంది అంటే అలా ఊహించుకో. అంటే ఓ 2-3 గంటల సేపు మాట్లాడటమా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ ఫోన్లో మనకు తెలుసు ఆటో కాల్ అనేటటువంటి ఒక రికార్డర్ ఉంటుంది. అంటే నువ్వు ఎవరికి చేసినా కూడా, ఎవరు నీతో మాట్లాడినా కూడా ఆ మాటలన్నీ కూడా ఏమైపోతాయి? రికార్డు ఉంటుందా? రికార్డు ఉంటుంది. చూసారా? అంటే మనిషికి అనుకున్నటువంటి ఓ సెల్ ఫోన్లోనే ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి టెక్నాలజీ లేనటువంటి దినాలలో కూడా దేవుని దగ్గర కోట్ల మంది మనుష్యులు అనగా ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈరోజు పుట్టబోయే బిడ్డ వరకు మాట్లాడేటటువంటి మాటల యొక్క రికార్డు ఉంటుందా? అంటే ఉంటుంది. అందుకనే కదా ఆయన మాట్లాడిన మాటల రికార్డే కాదు ఆయన దగ్గర ఉంది, మాట్లాడబోయే మాటల సంగతి కూడా అదే కదా. రాకముందే, నీ నాలుకకు రాకముందే అవన్నీ ఏమైపోతాయి? నాకు తెలిసే ఉన్నాయి రాకముందే. కొన్నిసార్లు మనం రికార్డ్ చేసుకున్నటువంటి ఫోన్లో ఏదైనా వైరస్ వచ్చింది అనుకోండి, ఉన్న మాటలన్నీ కాస్త ఫార్మేట్ మొత్తం రీఫార్మేట్ కొట్టే మొత్తం ఎగిరిపోతాయి. అమ్మాయి ఇంకేం లేవులే, మనం ఎవరికి దొరకంలే, మన దగ్గర ఉన్న రికార్డ్ అంతా పోయింది అని ఒకవేళ నువ్వు తృప్తి పడొచ్చేమో. కానీ దేవుని దగ్గర వైరస్ అంటుకోనటువంటి కొన్ని రికార్డ్స్ ఉంటాయి. వైరస్ వాడి జోలికి పోతుందా అంటే నిజంగా వాడి జోలికి పోతు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని కపటమైనటువంటి మాటలు పలకకుండా నోటిని కాచుకో అంటున్నాడు. అందుకని నీ మాటలు ఎలా ఉండాలని చెప్తున్నాడు అంటే, మనిషి మాటలు ఎలా ఉండాలని చెప్తున్నాడు అంటే, నువ్వు అవునంటే అవును, నువ్వు అవునంటే అవును, నువ్వు కాదంటే కాదు. నిజంగా ఇలాంటి మాటలే ఉండాలని
యేసు ప్రభుల వారు మనుష్య జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు. నువ్వు అవునంటే అవును అంతే, నువ్వు కాదంటే కాదు, నువ్వు వస్తానంటే వస్తావు. నువ్వు వస్తాను అని చెప్పినప్పుడు వచ్చి తీరాల్సిందే. నేను వస్తానని చెప్పి రానని అన్నావు అనుకో, నువ్వు అవునంటే అవును కాదు, కాదంటే కాదు కాదు. కొన్నిసార్లు ఆడవాళ్ళ మాటలకు అర్థాలే, అంటే వాళ్ళు అవునంటే కాదంట, కాదు అంటే అవునంట. అంటే ముఖ్యంగా స్త్రీల యొక్క మాటలను ఉద్దేశించి మనుష్యుడు చెప్పినటువంటి భావాలు ఈ రకంగా ఉంటే నిజంగా మనిషి మాటలను ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు చెబుతూ నన్ను మనుషులు ఎలాగైనా మాట్లాడండి, ముఖ్యంగా నా ప్రజలని అనుకున్నటువంటి మీరు కూడా మీ మాటల్లో ఎలా ఉండాలి అని కపటము లేనటువంటి మాటలుగా ఉండాలి. నువ్వు అవునంటే అవునులాగా ఉండాలి, నువ్వు కాదంటే కాదు అనేటటువంటిది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రవర్తన ఎప్పుడు కూడా, మనిషి యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా కపటంగా ఉండడానికి వీలు లేకుండా ఉండాలి. అందుకనే నేడున్నటువంటి క్రైస్తవ్యం ఎలా తయారైపోయిందో మనకు బాగా తెలుసు. ఎలా తయారైపోయింది? క్రైస్తవ్యం కూడా ఓ వ్యాపారం లాగా మారిపోయింది. చాలామంది బోధకులు కూడా నిజంగా ఖర్చులు అమ్ముకోవడం అనే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంకా నూనె డబ్బాలు అమ్ముకునే వ్యాపారం కూడా ప్రారంభించేశారు. ఏ రకంగా ప్రారంభించారు? ఇదిగో ఈ ఖర్చులు తీసుకెళ్ళి మీ ఇళ్లలో పెట్టుకుంటే మీకు ఎక్కడ నొప్పి వచ్చినా కూడా ఈ ఖర్చు కప్పుకున్నారంటే నిజంగా నొప్పి మాయమైపోతుంది. నూనె ఎక్కడ మీకు నొప్పి ఉన్నప్పుడు ఈ నూనె రాసి సిరుగు గుర్తు వేసుకుంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? అన్నీ తగ్గిపోతాయి. చూసారా? ఇలాంటివన్నీ జరిగేటటువంటి మాటలేనా అని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ఈ కపటం అనేటటువంటిది ఎప్పుడైనా మన ఆత్మలో నిండి ఉంటే అది దేవుడు దాన్ని బట్టి నిర్దోషిగా ఎంచేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అందుకని మళ్ళా ఒకసారి ఈ కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 52వ కపటమైన నాలుక కలవాడా, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే, అధిక నాశనకరమైనటువంటి మాటలే నీకిష్టము. అంటే అధికమైనటువంటి నాశనకరములైనటువంటి మాటలే నీకిష్టము. అందుకనే మనిషి యొక్క మాటలను ఉద్దేశించి, ఆ నాలుకను ఉద్దేశించి కపటమైన నాలుక గలవాడా అంటున్నాడు. కపటమైన అంటే మనిషి యొక్క ప్రవర్తన. ఎందుకు మనుషుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, మనుషుని విషయంలో జాగ్రత్త పడవలసింది ఎందుకని అంటే అతడు కపటాన్ని కలిగి ఉంటాడు. అతడు తోడేళ్ల చర్మాన్ని కప్పుకొని ఉంటాడు. లోపల ఉన్నది గొర్రె చర్మాన్ని కప్పుకొని ఉంటాడు, లోపల ఉన్నది మాత్రం ఎవరు? తోడేళ్ళు. అందుకని మత్తయి రాసిన సువార్త, ఒకసారి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం, 15వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. ఇందాక వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వస్తారు. కానీ అబద్ధ ప్రవక్తలు అంటే మనుషులేనా? అవును. అబద్ధ ప్రవక్తలు, క్రూరమైన తోడేళ్ళు, వీళ్ళిద్దరిని ఎక్కడ కట్టాడు? ఒకే గాడిని కట్టినటువంటి మాటలే దేవుని మాట. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల ఎలా ఉందంట? లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ అద్దకు వత్తురు. వారు లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. ప్రవక్త ఏం చేస్తాడు? ఇదిగో ఖర్చుకులు కొనుక్కోండి, అది మార్కెట్లోనే కొనుక్కోండి. డాక్టర్ రాసిన మందులు ఎవరి దగ్గర దొరుకుతాయి? ఏం బయట చాలా బజార్లో చాలా అంగళ్ళు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూపించు, అక్కడే కొనాలండి అంటాడు ఆ మెడికల్ షాప్. అక్కడే దొరుకుతాయి. అవును, ఖర్చు అక్కడే దొరుకుతుంది. ఎక్కడ? బోధకులు చెప్పేటటువంటి ఆ మీటింగ్ ప్రాంతంలోనే దొరుకుతుంది. నూనె బయట అంగట్లో కొనుక్కుంటే పని చేయదా? అక్కడే కొంటేనే పని చేస్తుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఇతరులకైతే అంటే అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంటే ఇతరులకైతే ఏదైనా జబ్బు చేసినప్పుడు తన దగ్గర కొనుక్కున్నటువంటి నూనె రాసుకోవాలని చెప్తుంటాడు, కానీ తనకే ఏదైనా జబ్బు చేస్తే ఇతను మాత్రం హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. చూసారా? అందుకని ఇదంతా కేవలము నాశనానికి కురుబలి పెట్టేటువంటి మాటలే. ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఎలా ఉంటారంట, పైనేమో గొర్రె చర్మాలు వేసుకొని ఉంటారంట, లోపల ఎలా ఉంటారు, క్రూరమైన తోడేళ్ళు. అందుకని శిశువులను ఉద్దేశించి యేసుప్రభుల వారు చెబుతూ మీరు మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. మనుషులను అంటే వీళ్ళు కూడా మనుషులే కదా, శిశువులు కూడా మనుషులే కదా, కానీ వీళ్ళకన్నా విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులను గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనిషి ఎలా ప్రవర్తిస్తాడో చెప్తున్నాడు. మనిషి ఎలాంటి ప్రవర్తనలకు వీళ్ళని లోన్ చేస్తాడో కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట యేసుప్రభు. అందుకని చాలా జాగ్రత్త, మనుషులను గురించి జాగ్రత్త పడండి అన్నాడు. అంటే లోపల ఎలా ఉంటుంది వాళ్ళకి అని అంటే క్రూరమైనటువంటి విధానాన్ని కలిగి ఉంటారు. క్రూరమైనటువంటి విధానము చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైలీ న్యూస్ పేపర్లో నిజంగా జరుగుతున్నటువంటి మనుషుల యొక్క మానసికమైనటువంటి అత్యాచారాలు కావచ్చు. నిజంగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక వార్తను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటని అంటే ఇదిగో ఓ అమ్మాయికి పెళ్లి చూపులు చూశారు, అబ్బాయి అమ్మాయిని నచ్చాడు, అమ్మాయి కూడా అబ్బాయిని నచ్చినట్టుగానే వ్యవహరించింది. ఏదో ఇక త్వరలోనే పెళ్లి పెట్టుకున్నట్టుగా సమాచారం ఇరు కుటుంబాలకు చేరవేసింది. ఆ తర్వాత అలాంటి డేట్ నిర్ణయించినప్పుడు ఇరువురు అంటే కాబోయేటటువంటి భార్యాభర్తలుగా రెండు కుటుంబాల తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైనా తిరిగేదానికి అవకాశం, పెళ్లి కాకముందే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అలాగే అమ్మాయి ఏం చేసిందంటే కాబోయేటటువంటి అబ్బాయికి ఫోన్ చేసింది, ఇదో మన ఇద్దరం మనం దేవాలయానికి వెళ్దామని చెప్పి ఫోన్లో వివరంగా చాలా నెమ్మదిగా చాలా ప్రేమగా చెప్పింది. పాపం మనోడు మంచి బట్టలు వేసుకొని మంచి బండి వేసుకొని వచ్చాడు, పదా నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్ అంట చదివేస్తున్నారు వార్తలు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్ళిందండి. ఏది మధ్యలో ఆపు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలని చెప్పి ఓ అంగడి దగ్గర ఆపింది అని బండిలోనే నిలబెట్టింది. ఆమె లోపలికి వెళ్ళింది. సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏం కొనిందో తెలుసా, కత్తి కొనింది. చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఎందుకు కాబోయేటటువంటి వాడిని ఎందుకు గొంతు కోసిందో అర్థం కావట్లేదు. ఆ తర్వాత కానీ పోలీసులు ఆరాధిస్తే కానీ విషయం అర్థం కాలేదు. ఆ తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి బండి మీదే అతన్ని కూర్చోబెట్టేసి లోపలికి వెళ్ళి కుట్టు కొనుక్కొచ్చేసింది, నేరుగా తీసుకెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్ళారు, చాలా చక్కగా మాట్లాడుకున్నారు. ఇదిగో కళ్ళు మూసుకో నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానండి. పాపం మనోడు కళ్ళు మూసుకున్నాడు. ఇవి ఒకటే రెండాన్ని ఎల్లు చూపించినట్టుంది. పాప మనవాడు ఏదో ఒక కన్ను తెరిచి చూసి చెప్పినట్టుగా అనిపించింది. ఇలా కాదని చెప్పి తనకున్నటువంటి చున్నీని తీసింది, కళ్ళకు బాగా గట్టిగా కట్టేసింది అంతే. ఆ తర్వాత తీసింది సర్ప్రైజ్ గిఫ్ట్, కుతికిపోయేసింది. చూసారా? అసలు నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. ఓ కాబోయే అమ్మాయి కాబోయేటటువంటి భర్తకు చేయవలసినటువంటి సత్కార్యమేనా? అందుకని మనుషుల గురించి ఏమన్నాడు దేవుడు, జాగ్రత్త. ఎవరైనా పర్లేదా, కాబోయే ఆమైనా పర్లే, అయినటువంటి ఆమైనా పర్లే. ఎంతమంది భార్యలను భర్తలు చంపలేదు, ఎంతమంది భార్యలు భర్తలను చంపలేదు చెప్పండి. అందుకని ఎవరి విషయంలోనైనా వాళ్ళు మనుషులైతే చాలు, భార్య బిడ్డ లేకపోతే మరొకరు ఇలాంటి సంబంధాలు ఏవి నా దగ్గర తేపాకండి అంటున్నారు దేవుడు. ఎందుకు? ఏం భార్య అయితే భర్తను చంపదా? కాబోయే భర్త కదా, అయినా చంపదా? అదనమాట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం ఉందంటే మనుషులలో ఉన్నటువంటి ఆంతర్యం వేరుగా ఉంటుంది, కానీ నీకు పైకి కనిపించే రూపం వేరుగా ఉంటుంది. అందుకని లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు పైకి ఎలా ఉంటారు, గొర్రె చర్మం వేసుకో ఉంటారు. చూసారా ప్రేమటువంటి వాళ్ళు? ఎన్నో ఘోరమైనటువంటి సంఘటనలు నేడు ప్రపంచంలో జరుగుతున్నాయి. మనిషి ఎలా మోసం చేయాలో బాగా మీరు డైలీ న్యూస్ పేపర్లు చదవగలిగితే చాలా వార్తలే మనకి ఈజీగా మనకి తెలిసిపోతాయి. మనుషుల విషయంలోనే మనిషి జాగ్రత్త పడాలి. అందుకని ఒకసారి
యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంకి వెళ్ళి ఆలోచన చేస్తే, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. పంజరము పెట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. వారి ఇండ్లు దేంతో నిండి ఉన్నంట? కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండా ఉండునట్లు వారి వాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానివ్వరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకుండా ఉందునా? అట్టి జనులకు నేను ఎలా ఉంటాను? నేను ప్రతిదండన చేయకుండా ఉంటానా? ఎలా ఉంటదంట? లోపల ఎలా ఉంటారంట వాళ్ళు? పంజరము పెట్టలతో నిండినట్టు వారి ఇండ్లు కపటముతో నిండి ఉంటది. పంజరము పెట్టలతో నిండి ఉంటది. వీరు కపటముతో నిండిపోయినటువంటి వారుగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఓట్లు ఎలక్షన్లకు ముందు చూడండి, ఓట్లు ఎలక్షన్ తర్వాత చూడండి. ఎలా ఉంటాయి వారి మాటలు? నా చివరి రక్తపు బొట్టు వరకు అది మీకోసమే అంటుంటాడు. ఆ తర్వాత మన రక్తాన్ని పీల్చేదానికి రెడీ అయిపోతాడు. చూసారా? అంటే ఆ మాటలతోనే మనకి ఏమైపోతుంది? చివరి రక్త బొట్టు వరకు మనకి సేవ చేస్తాడు. పదవికి ముందు ఒక మాట ఉంటుంది, పదవికి తర్వాత అదే మాట వేరుగా ఉంటుంది. పదవికి ముందు మన ఇంటికి వస్తాడు, మనకు దండం పెడతాడు. ఇంకా ఎవరైనా ఇంట్లో ఉన్నారో వాళ్ళు కూడా రమ్మని, ఎవరు కూడా నేను దండం పెడతాను పదవికి ముందు. కానీ పదవి తర్వాత ఏ రోజైనా మన ఇంటికి వచ్చిన దాఖలాలు ఉంటాయి. మనం పోతే మనం దండం పెట్టుకోవాలి. అయ్యగారు నిద్రపోతానంటే వెయిట్ చేయాలి. ఆయన లేచి వచ్చేదాకా మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. అందువల్ల పదవికి ముందు ఒక మాట, పదవి తర్వాత ఎలా ఉంటుంది మరొక మాట. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, కపటం అనేటటువంటిది నిజంగా పదవి తర్వాత వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ కపటం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేటటువంటిది ఏ మనుషుల్లో కూడా మనకి కనపడదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మనుషులను గురించి జాగ్రత్త పడమని చెబుతూ, వారు పెట్టెలు పంజరంలో ఎలా నిండిపోయి ఉంటుందో వారి ఆలోచనలు కూడా కపటముతో నిండి ఉంటాయి. అందుకనే నేను వారికి ఏం చేయకుండా ఉంటాను? ప్రతిదండన అట్టి వారిని చూచి నేను శిక్షింపక ఇందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుండా ఉంటానా? నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషుల గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అని అంటే వారి ఒరిజినల్ స్వభావం ఎలా ఉంటుందంట? తోడేళ్ళు అంట. మనిషి అంటే తోడేళ్ళ స్వభావం. వారు గొర్రెల స్వభావం కలిగినట్లుగా వారి ప్రవర్తనను కనపరుస్తారు. కానీ లోపల ఎలా ఉంటారంట? క్రూరమైనటువంటి తోడేళ్ళు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషిని గురించి మనిషినే జాగ్రత్త పడమని చెబుతున్నటువంటి దినాలలోనే తండ్రి అయినటువంటి దేవుడు మనుష్య రూపంలోకి ఎవరిని పంపించాడు? తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని లోపలికి పంపించాడు. ఈ మనిషిని చూడండి అంటున్నాడు. మనుష్య కుమారుడు. నిజంగా ప్రపంచం యావత్తు యేసు ప్రభుల వారిని చూసి మారవలసినటువంటి విధానాన్ని యేసు ప్రభుల వారి జీవితంలో మనకి చూపించినటువంటి దాఖలాలు మనకి ఆయన చరిత్రను గురించే దాదాపుగా 4 శిష్యులు రాసినట్లుగా మనకు తెలుసు. ఆయన జీవితాన్ని గురించి, ప్రతి మాటను గురించి, ఆయన గురించి ఏ మాటలైతే మన జీవితాలకు ఉపయోగపడతాయో వాటన్నిటిని గురించి 4 సువార్తలుగా రాశారు. అందుకని క్రీస్తు గురించి నిజంగా అలాంటి క్రీస్తు ఇప్పుడు ఎవరిలోకి రావాలని కోరుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఇదిగో నా కొడుకును కూడా మీలాంటి ఒక ఆకారం ఇచ్చి, మనుష్య ఆకారం ఇచ్చి నేను లోకంలోకి పంపించాను. అందువల్ల ఈ ఆకారాన్ని కలిగినటువంటి వాళ్ళు
ఈ ఆకారాన్ని అంటే మనుష్య ఆకారం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారి యొక్క ఆకారాన్ని లేకపోతే ఆయన ప్రవర్తనను కలిగి ఉండాలనేటటువంటి ఆలోచనతో యేసు ప్రభుల వారిని లోకానికి పంపించినట్లుగా మనకు తెలుస్తుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో క్రీస్తును చూడగలిగేటటువంటి పరిస్థితి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. ఆయన కూడా మనుషుడే. కొన్ని ఆయన్ను చూసి ఎవరైనా జాగ్రత్త పడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఆయన గురించి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఆయన జీవితంలో మనకు అనేకములు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరైనా క్రీస్తుని గురించి చెప్పండి ఏంటి అని అంటే, ఏమన్నా క్రీస్తుని గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడినటువంటి మాటలు కలిగినటువంటి మనుషులు కనిపిస్తారా ఈనాటికి ప్రపంచంలో అంటే? ఎవరు కనిపించరు ప్రియమైనటువంటి వాళ్ళ. అదే క్రైస్తవుల గురించి మాట్లాడాలంటే ఎన్ని మాట్లాడతారు. పోనీ క్రీస్తుని గురించి చెప్పండి అంటే, ఏమైనా క్రీస్తు అయితే మంచివాడు, క్రీస్తు అయితే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు అని యేసుక్రీస్తుల వారిని గురించి మాట్లాడతారేమో. కానీ అదే క్రీస్తును నమ్ముకున్నటువంటి క్రైస్తవుల గురించి ఓ మాట చెప్పండి అని అంటే ఏం చెప్తారు ఎవరైనా? క్రైస్తవుల గురించా ఎందుకులే అనేటటువంటి నిట్టూర్పులు విడుస్తారు. అంటే క్రైస్తవులలో కూడా క్రీస్తును కూర్చున్నటువంటి పరివర్తన ఉంటుందని అంటే ఎక్కడ కనపడదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని యేసు క్రీస్తుల వారి యొక్క మనస్తత్వాన్ని ఆలోచిస్తే ఆయన చూపించినటువంటి ప్రేమ నిజంగా కపటమైనటువంటి ప్రేమ కాదన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకని మనుష్య రూపంలోనికి పంపించి ఓ మనిషి ఎలా బ్రతికితే తన యొక్క రాజ్యంలోకి రాగలుగుతాడనేటటువంటి ఉదాహరణగా యేసు ప్రభుల వారిని మనుష్యుని ఆకారంలో ఈ లోకానికి పంపించాడు. అందుకని మనలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు, మనలాంటి స్వభావాన్ని కలిగి, దేవదూతల స్వభావాన్ని కలగకుండా మనుషుల స్వభావాన్ని కలిగి వచ్చి కానీ మనిషిగా బ్రతకడం కంటే ఇంకా అనేకమైనటువంటి విధానాలు మనుషులకు మాదిరిగా చూపించేటటువంటి విధానాలను యేసు ప్రభుల వారు కలిగి జీవించినట్లుగా ఆయన జీవిత చరిత్ర మనకు చెప్తుంది ప్రేమటువంటి వారు. నిజంగా ఏం చెప్తుంది యేసు ప్రభుల వారి చరిత్ర అని అంటే, నిజంగా ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ బ్రతుకులో 3.5 సంవత్సరాలు వెంట పెట్టుకుని తిరిగినటువంటి శిష్యులు మనకు తెలుసు. ఆయనకు శిష్యురూపం చేయడానికి ఎంతమంది చేరారు ఆయన దగ్గర? 70 మంది, ఇంకా పైనే ఒక రకంగా చెప్పాలని. చివరికి ఎంతమంది మిగిలారు ఆయనతో అంటే, నిజంగా ఆయనతో మిగిలింది ఎంతమంది అని అంటే ఓ 12 మంది మాత్రమే. ఆ 12 మందిలో కూడా ఎలాగ కనిపించింది, ఒకటి యొక్క స్వభావం ఎలా మారిపోయిందో మనకు బాగా తెలుసు. ఎలా మారిపోయింది? తనను అప్పగించేవాడు సైతం తనతో తిప్పుకున్నటువంటి గ్రేట్నెస్ కలిగి ఉన్నాడని. తనను అప్పగింపబడేటటువంటి వాడు, అప్పగిస్తున్నటువంటి వాడు ఎవరిలో ఒకటిగా ఉన్నాడు? ఇప్పుడు శిశువులలో ఒకటిగా ఉన్నాడు. అందువల్ల నిజంగా ఆ శిశువులలో ఒకటిగా ఉన్నటువంటి వాడు మిగిలిన వారికి ఏమన్నా డౌట్ ఏమన్నా రంపించాడా ఈ 3.5 సంవత్సరాల్లో? ఆ మధ్య సిఐడి వాళ్ళు గాలి జనార్దన్ పట్టుకోవడానికంట మారువేషం వేసుకొని పోయినారంట సెక్యూరిటీ గార్డులు. ఆడు వచ్చే టైం, ఆడు పోయే టైం ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకున్నారు. లాస్ట్లో వాడు అసలు రూపం నేను ఎవరిని అనుకున్నావు, సిబిఐ ఆఫీసర్ అని చెప్పి వెంటనే దింపేసినాడు, బలగాలను దింపేసినాడు, అతన్ని అరెస్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ఓ 6 నెలలు ముందే ఏదో పని వాళ్ళలో ఒకటిగా చేరాడు ఆ ఇంట్లో. చూసారా? ఇక్కడ కూడా యేసు ప్రభుల వారిని పట్టించడానికి నిజంగా ఓ 3.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరితో చేరిక కలిగి ఉన్నాడు? యూదా ఇస్కరియోతు, క్రీస్తు శిశువులు. ఒక్క శిశువుడు కూడా ఇతని మీద డౌట్ రాలేదా? డౌట్. అందుకని అన్నాడు, ఒక మనిషిలో ఉన్నటువంటి సంగతులు ఆ మనిషికే తప్ప మరి ఎవరికి తెలియవు అన్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, తనను అప్పగించబోయేటటువంటి వాడిని గురించి యేసు ప్రభుల వారికి తెలుసు అంటారా తెలియదు అంటారా? ఖచ్చితంగా తెలుసు కదా. నన్ను అప్పగింపబోయేది యోధా అన్న సంగతి తెలుసు. పోనీ అలాగని చెప్పి ఏమన్నా వదిలేశాడా? లేదు. ఇంకా ఎంత బాగా చూసుకున్నాడంటే ఆ యోధా ట్రెజరర్ పోస్ట్ ఎవరికి ఇప్పుడు? యోధాకే ఇవ్వాలి. చూసారా? మళ్ళా పోస్ట్ కూడా అధికం చేస్తున్నాడు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనమే ఒకవేళ ఉండుంటే, ఎవరైనా మన గురించి తప్పుగా చెప్తే నిజంగా ఆ వ్యక్తిని స్పెషల్గా మనం ఏదైనా మన గురించి ఎవరికైనా తప్పుగా చెప్పాడు అన్న వార్త మనకు వస్తే చాలు, ఆ వ్యక్తితో మనం ఏం చేస్తాం? కట్ ఆఫ్
అతని నంబర్ డిలీట్, అతని నుంచి ఫోన్ ఏదైనా వస్తే రిజెక్ట్, బ్లాక్ లిస్ట్. ఏది ఏది ఆధారాలు లేకుండానే ఇలా చెప్పారు మీ గురించి అని అంటేనే చూసారు. కానీ యేసుప్రభువు వారు వెంట పెట్టుకొని తిరిగాడే. మనుషుడు ఇలాంటి వాడైనా కూడా నిజంగా ఆయన ప్రేమ ఎలాంటిదని అంటే కపటము కలిగినటువంటి వ్యక్తితో కపటము లేని ప్రేమను ప్రదర్శించినటువంటి వ్యక్తి యేసుప్రభువు వారి ప్రేమ అటువంటి వారు. చూడండి ఆ సందర్భం ఎంత చక్కగా రాశారు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 20వ వచనానికి మనం వెళ్ళి ఆలోచించగలం. మత్తయి రాసిన సువార్త 26 సాయంకాలం అయినప్పుడు 26వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతున్నాం. మత్తయి రాసిన సువార్త సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని. మీలో ఒకడు 12 మంది ఉన్నారా? ఇంకేమో ఎక్స్ట్రా ఉన్నారా? 12 మంది ఉన్నారు. మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ఒక్కడు ఎవరో తెలుసా లేదా? యేసుప్రభువు వారికి మీలో ఒకడు అన్నప్పుడు నిజంగా అతను ఒరే నా గురించే చెప్తున్నాడు, ఈయనకి ఎలా తెలిసిపోయిందో మొత్తానికి ఈయనకి తెలుసు. ఎందుకంటే అనేక అద్భుత కార్యక్రమాలు చూశాడు, సూచక్రియలను చూశాడు. కాబట్టి నేను తెలియకపోవడం ఏమన్నా విచిత్రమా? నేను తెలుసు అని చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఇదిగో సోదరులారా నేనే వాడిని అని చెప్పి మిగిలిన శిష్యులందరి ముందు ఏం చేయాలి? ఇతను ఒప్పుకోవాలి కదా. అలా ఒప్పుకుంటే నిజంగా క్రీస్తు యొక్క ఘనత ఇంకా శిశువులలో ఏమవుతుంది? అధికమవుతుంది. చూసారా ఏం చెప్తున్నాడు అప్పుడు వెళ్ళి? అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనేనా అని ఆయన అడగగా. నిజంగా ఇక్కడ యోధ యాక్టింగ్ చూడాలండి. కొంతమంది మనకు తెలుసు బాగా, మనం ఏదన్నా అన్నప్పుడు చేసే యాక్టింగ్ ఎలా ఉంటుందో బాగా తెలుసు. ముఖ్యంగా మీ స్త్రీలకి పురుషుల గురించి తెలుసు, భర్తకు భార్యల గురించి తెలుసు, భార్యలకి భర్తల గురించి. అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎలా వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమి అవార్డు ఇచ్చేవచ్చు, అంతకు మించిందైనా ఇచ్చేయవచ్చు. చూసారా? అంటే ఇలాంటి భావాలు నిజంగా మనమే గమనిస్తూ ఉంటాం. మన పిల్లలైనా మనం గమనిస్తాం, మన స్నేహితులనైనా మనం గమనిస్తూ ఉంటాం. అరే ఇది తెలిసిపోయినట్టుంది, ఇది తప్పు అని చెప్పడానికి మనం ఎలాంటి యాక్షన్ అయినా చేయడానికి ఇష్టపడిపోతాం. కానీ యువత ఇంకా ఓవర్గా యాక్షన్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుందో చూడండి. ప్రతి వాడును ప్రభు నేనా 12 మంది అనుకుంటారా? 11 మంది అనుకుంటారు. లాస్ట్ లో ఈయన వంతు కూడా వస్తుంది. ఇప్పుడు అంటే అందరితో పాటు ఈయన కూడా అడగలేదు అనుకో. ఇప్పుడు అందరి విషయంలో ఒరే యువత నేను అడగలేదంటే కారణం ఏంటి అని మిగతా మత్తయి ఆలోచించవచ్చు, యోహాను ఆలోచించవచ్చు, మిగిలినటువంటి సహోదరులు కూడా ఆలోచించారు. మనం అందరం అడిగాము నేనా ఆయన అంటే యేసుప్రభువు వారు కాదులే అన్నట్టుగా. కానీ ఎవరు అడగలేదు మనలో అనే డౌట్ వస్తుందా లేదా? అలా డౌట్ రాకుండా ఉండడానికి ఏం చేశారంట? 25వ వచనం. ఆయన అప్పగించిన అంటే ఈ పదం రాసేటప్పటికి ఏం జరిగిపోయింది అంతా. అందుకని మీరు బైబిల్ చదివేటప్పుడు కూడా అప్పగింపబోచున్నా అని రాయలా. అప్పగింపబోచున్నా అంటే ఈ వాక్యాలు ఎప్పుడు రాసి ఉండాలి? యేసు ప్రభు సిలువుకు ముందే రాసి ఉండాలి. కానీ ఈ మత్తయి రాసిన ఈ సువార్త యేసు ప్రభు వారు సిలువేసి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన 30 సంవత్సరాలకు కానీ రాయలే ఇది మత్తయి సువార్త. అందుకని ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నువ్వు అన్నట్టే అంటే నీకు తెలుసు నాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏమన్నాడు? మిగతా వాళ్ళలో కూడా ఆ యోధాన్ని కించపరచకుండా ఉండడానికి ఇదిగో నువ్వు అన్నట్టే. నిజంగా యువత పరిస్థితిని మనం ఆలోచన చేస్తే దేవుడు ఏమన్నాడు? పంజరంలో పెట్టలు నిండినట్లు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటి కపటముతో నిండి అలాంటి వాడిని నేను శిక్షించకుండా ఉంటానా? చాలా శిక్ష ఉంటుంది. నిజంగా యోధ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళరా ఎవరో వచ్చి యోధాన్ని చంపలేదు.
ఆ సైనికులు ఎవడో వచ్చి ఈయన చంపలా. పోనీ అలాగని చెప్పి శిశువుల్లో కూడా ఎవరన్నా నువ్వు మాతోటే 3.5 సంవత్సరాలు తిరిగావు, అందువల్ల నిన్ను యేసుప్రభువు వారిని ఏమన్నా పేతురు ఏమన్నాడు? ఒక సైనికుడు వచ్చి అరెస్ట్ చేస్తుంటేనే పేతురు ఏం చేశాడు? కత్తి తీసేసి చెవు నరికేశాడు. మరి యోధా ఇస్కరియోతు ఏం చేయాలి? పేతురు అంతేనా కాదా? కానీ పేతురు కూడా అలాంటి ఆలోచన రానివ్వకుండా చేశాడు. ఎందుకు? యోధా తనకు తానే చనిపోయేటట్లుగా, తనకు తానే శిక్ష విధించుకున్నట్లుగా యోధా పరిస్థితి. ఎవరు అతను చంపలేదు, అతనే వెళ్ళి ఊరిపెట్టుకున్నాడు. ఎందుకు? కపటముతో నిండుకొని ఉన్నాడు కాబట్టి. క్రీస్తు ప్రేమ లేదు, కానీ కపటంతో నిండుకున్నటువంటి వాడి విషయంలో కూడా యేసుప్రభుల వారు ఎలా ఉన్నారని అంటే ఏదో ప్రేమను చూపించేవాడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రేమను కనపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా చాలా జాగ్రత్తగా మనుషుల విషయంలో జాగ్రత్త పడేటటువంటి కార్యక్రమము మనలో ఉండాలి అని అంటే, ఆ మనుషుల గురించి ముఖ్యంగా మనకు తెలిసి ఉండాలి. ఎలాంటి వారు ఉంటారు వాళ్ళు అని అంటే, నిజంగా వాళ్ళు గొర్రె చర్మాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, కానీ లోపల ఎలా ఉంటారు? క్రూరమైనటువంటి తోడేళ్ళు. అయినా కూడా యేసుప్రభువు వారు ఏం చేశారు? యోధా ఇస్కరియోతు విషయంలో అతను క్రూరమైనటువంటి తోడేలే, గొర్రె చర్మాన్ని వేసుకున్నటువంటి మనుష్యుడే. ఎవరితో తిరుగుతున్నాడు? మిగతా గొర్రెలాగే తిరుగుతున్నాడు, ఆ 12 మందితో పాటు తిరుగుతున్నాడు. అయినా అటువంటి అతని మీద కూడా ఏం చూపించాడు? ప్రేమను చూపించాడు. కపటమైన ప్రేమను కలిగి ఉన్నటువంటి మనిషి మీద క్రీస్తు ప్రేమను చూపించాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా నిజంగా మనం కూడా మనుషుల మీద కపటమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, కపటమైనటువంటి ప్రేమను చూపనటువంటి మనుషుల పట్ల నువ్వు ఆలోచించలేదు. క్రీస్తు ప్రేమను వారి మీద చూపించేటటువంటి ఆ కార్యక్రమాన్ని నిజంగా మనమే కలిగి ఉండాలి. అందుకని మనుషుల విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి? పాముల వలె పావురముల వలె అని మాట్లాడుతున్నాడు చూడండి. అలాగని చెప్పి వాళ్ళని మీరు వెలివేసేటటువంటి కార్యక్రమం కాదు. మీ ప్రవర్తన కూడా వాళ్ళతో ఎలా ఉండాలని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కనుక పాముల వలె వివేకులను, పాముల వలె అన్నాడు. పాముల వలె ఎలా ఉండాలి మీరు? మీరు వెళ్ళేది వాళ్ళ మధ్యలోకే. ఇప్పుడు మనం ఉండేది కూడా ఎవరి మధ్యలో? బహుశా మనం ఏమన్నా అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారి మధ్య క్రీస్తు ప్రేమను బట్టి మనం మనుషులుగా మారాల్సినటువంటి వారమే. ముఖ్యంగా చెప్పాలంటే క్రీస్తుల వారిలాగా మారాల్సినటువంటి వారమైనటువంటి మనం మన స్థితిని మార్చుకోవాల్సినటువంటి వారం. మారినటువంటి వాళ్ళ విషయాల్లో ఎలా ఉండాలని చెప్తున్నాడు? పాముల వలె, పావురముల వలె నిష్కపటులనై ఉండాలి. అలా ఉండాలని అంటే మనలో ఉండవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. నిజంగా యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడో యేసుప్రభుల వారికి తెలుసు. నిజంగా మనకైతే తెలియదు, ఆయన రాయబడేదాకా మనకు తెలియదు. కానీ ఆయనతో తిరిగే ప్రతి క్షణము యూదా గురించి ఎవరికి బాగా తెలుసు అని అంటే యేసుప్రభుల వారికి బాగా తెలుసు. అయినా యూదా ఇస్కరియోతు విషయంలో ఎలా ప్రవర్తన చేశాడు యేసుప్రభుల వారు మనకు తెలుసు ప్రియమైనటువంటి. అందుకని మనుషులను గురించి జాగ్రత్త పడమన్నాడంటే మళ్ళీ మనుషుల గురించి ఏం రాశాడు? ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్ళి 26వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 26వ అధ్యాయం పగవాడు పెదవులతో 26, 24 పగవాడు బాగా ఆలోచన చేయండి. బోర్డు వేసుకుని ఎవడు తిరగడం ఏమని? నేను పగవాడిని, డాక్టర్ బయట బోర్డు పెట్టుకుని నేను డాక్టర్ అని లోపల ట్రీట్మెంట్ చేస్తాడేమో, కానీ పగవాడు నేను పగవాడిని అని బోర్డు వేసుకుని తిరుగుతాడా? ఇది పగవాడి మందిరం ఏమైనా ఇంటి ముందన్న చూసాము మనం? అంతే, ఆ బోర్డు ఎక్కడా కనపడదు. అందుకనే చెప్తున్నాడు, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటమును దాచుకుంటాడు. అంతరంగంలో కపటమును దాచుకుంటాడు. కాబట్టి మనిషి గురించి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. లోపల ఎలా ఉంటాడంట మనుషుడు? కపటాన్ని దాచుకుంటాడు. అంతరంగంలో కపటమును దాచుకుంటాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు విషయంలో అంతరంగంలో ఏం దాచిపెట్టుకున్నాడు? కపటాన్ని దాచుకున్నాడు. అందుకని పెదవులతో మాయలు చేసి నేనా ప్రభువా, నేనా
నేనా అంటున్నాడు, కానీ అంతరంగంలో ఏముంది? కపటం. అంతరంగంలో నేనే. బయటకు వచ్చేటప్పటికి నేనా. ఎందుకంటే అందరి విషయంలో ఎలా ఉండాలి? నేనా అనేటటువంటి విషయాన్ని ఉండాలి. కానీ అంతరంగంలో నేనేవాడిని అన్న సంగతి యోధాకు కూడా అర్థమైపోయిందా? నా గురించి ఎంత కరెక్ట్గా చెప్పాడు అని నిజంగా అతను ఆశ్చర్యపడిపోయి ఉండాలి. నిజంగా నా గురించి నేను తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సింది అదే కదా ఆయన చెప్పింది. నువ్వు చేయాల్సింది వెంటనే చేశానా లేదు యేసుప్రభువు అంటే నువ్వు చేయాల్సింది చేసి అన్నప్పుడు అమ్మాయి నాకు కూడా పర్మిషన్ ఇచ్చేసాడు, నేను ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. అందుకని వెంటనే వెళ్ళిపోయాడు, రేటు మాట్లాడేసుకున్నాడు. 30 వెండి నాణ్యాలు అన్నాడు. మీరు పలానా ఏకాదశం టైంలో ఆఫ్ నుంచి అట్టు వచ్చేసింది, నేను ఇటు నుంచి ఏదో తట్టుకు వచ్చేస్తాను, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆ చీకట్లో మీకు కనపడదు కదా, అందుకని ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయన మీరు అరెస్ట్ చేసేసింది. చూసారా? అంతరంగంలో మనుషులకు నిజంగా యేసు ప్రభుల వారు నిజంగా ఆయన యొక్క బ్రతికున్నటువంటి దినాలలో ఎంత బాగా మనుషులను ప్రేమించాడో మనకు బాగా తెలుసు. అందులో క్రూరమైనటువంటి తోడేళ్లు కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఆయన మీటింగ్ పెడితే ఎంతమందికి భోజనాలు ఏర్పాటు చేసినాడు? పోనీ వెజిటేరియన్ మీల్సా? నాన్ వెజిటేరియన్ చేపలతోనే కదా. పోనీ అలాగని చెప్పి ప్లేట్ మీల్స్ పెట్టాడా? అది ఫుల్ మీల్స్. చూసారా? ఫుల్ మీల్స్ అన్లిమిటెడ్ అంట. అంటే యేసు మనుషులను ఎంతగా ప్రేమించాడా? అవును. కపటము కలిగినటువంటి మనుషులకు కపటము లేని ప్రేమను చూపించింది ఎవరైనా అంటే యేసు ప్రభుల వారు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి. వాళ్ళ విషయంలో మీరు ఎలా ఉండాలంటే పాముల వలె వివేకాన్ని కలిగి ఉండండి. వివేకాన్ని పావురముల వలె నిష్కపటాన్ని కలిగి ఉండండి. మనుషులను గురించి టోటల్గా జాగ్రత్త పడండి అన్నాడు. ఒకసారి హోషేయ గ్రంథంలోకి వెళ్ళి 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 10వ అధ్యాయం 2వ వచనం హోషేయ గ్రంథం. వారి మనస్సు కపటమైనది కనుక వారి మనస్సు కపటమైనది. వారి మనస్సు హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 749 పేజ్ 2వ వచనం. వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. తమ అపరాధమునకు చూసారా? మనుషుల గురించి జాగ్రత్త పడుతూ దేవుడు చేసే హెచ్చరిక ఏంటో తెలుసా? ఒకవేళ కపటము నీలో ఉంటే, కపటం వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష. వారి అపరాధమునకు త్వరలోనే శిక్ష. అంటే కపటంగా ప్రేమించే వాళ్ళకి ఏం తప్పదు? శిక్ష తప్పదు. మోసం చేసి ఆనందపడవద్దు, కానీ శిక్ష తప్పదు. నిజంగా అందుకని మోసం చేసేటటువంటి వాళ్ళు ఉంటే మోసపోయేటటువంటి వాళ్ళు ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాడు ఎప్పుడు రెడీగా ఉంటారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ వ్యక్తి విషయంలోనైనా మనం ఎలా ఉండమంటున్నాడు దేవుడు అంటే జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాడు మోసం చేసేవాడా, ఒకవేళ వాడు కపటాన్ని కలిగి ఉన్నటువంటి వాడా, శిక్ష నేను ఇస్తా. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే కపటమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడితో, క్రూరమైనటువంటి తోడేళ్ళు వాడు లోపల కనిపిస్తున్నా మనం క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళం కాబట్టి మనం ఎలా చూపించాలి? క్రీస్తు ప్రేమను చూపించాలి. ఎందుకంటే క్రీస్తు కూడా అలాంటి క్రూరమైనటువంటి తోడేళ్ల మనస్తత్వాన్ని కలిగినటువంటి యూదా ఇస్కరియోతు మీద ఏం చూపించాడు? ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించడమే కాదు, ట్రెజరర్ పోస్ట్ కూడా ఆయనకి ఇచ్చేసి అందలాన్ని ఎక్కించుకున్నాడు. అనగా క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనం, క్రీస్తు యేసులోనికి బాప్టిజం తీసుకున్నటువంటి మనం కూడా మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త ఎలా ఉండాలని అంటే ఎంతటి కపటమైనటువంటి వాడినైనా కూడా ఆ కపటం నుంచి వాడిని క్రీస్తు యొక్క మార్గంలోకి తిప్పేటటువంటి ప్రేమను ఓ క్రీస్తులాగా మనం వాళ్ళని ప్రేమించకపోతే నిజంగా మనుషులను గురించి మనం నిజంగా జాగ్రత్త పడాలి. ఏ విషయంలో? ఇదిగో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆపద విషయంలో జాగ్రత్త పడాలి. సేమ్ టైం యేసుక్రీస్తు యొక్క ప్రేమను వాళ్ళకి కనపరుస్తూ ఉండాలి. అందుకని ప్రేమల గురించి మనకు తెలుసు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13లో కూడా మనం చాలాసార్లు ఈ సంగతిని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రేమను గురించి యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ ఎలాంటి మనిషి మీద ఎలా ఉండాలనేటటువంటి విషయాన్ని గురించి పౌలు గారు
కొరింథీ సంఘానికి రాస్తూ ఆ ప్రేమను ఎలా కలిగి ఉండమంటున్నాడో చెప్తున్నాడు. 4వ వచనం నుంచి 13:4. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు. ఏమంటే యేసుక్రీస్తుల వారు కోపడాలంటే యూదా ఇస్కరియోతు మీద వెంటనే కోపడొచ్చు కదా. ఈ ఆలోచన ఏంటి? అసలు నువ్వేంటి యూదా, ఇన్ని సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాల్లో నువ్వు నేర్చుకునేది ఇదేనా అని అనాలి కదా. కానీ త్వరగా కోపడలేదా? అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఆయన చేసిన అపకారమా? అపకారమును కూడా మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓరుస్తుంది. ప్రేమ చూసారా? యేసు ప్రభువు వారి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అది కపటమైనటువంటి ప్రేమ కాదు. అందుకని మనుషుల విషయంలో నిజంగా ఎంతటి క్రూరమైనటువంటి తోడేళ్ల యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాడిని సైతం మార్చగలిగేటటువంటిది ఏంటి అని అంటే క్రీస్తు ప్రేమ. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మనుషులను గురించి జాగ్రత్త పడాలి. వాళ్ళ మనస్సు క్రూరమైనటువంటి తోడేళ్ళదైనా పర్లేదు, వారిని క్రీస్తు ప్రేమతో మనం గెలవడానికి, మార్చడానికి ఎంతైనా మన ప్రయత్నం చేయాలి. అందువల్ల మనుషుల గురించి మొట్టమొదటిగా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళు లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు. అందుకని అలాంటి వాళ్ళ విషయంలో ఎలా ఉండాలి? పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి, పాముల వలె వివేకాన్ని కలిగి ఉండాలి. ఇవి రెండింటిని మనం అవలంబించుకోకపోతే క్రూరమైనటువంటి తోడేళ్ళు మనల్ని ఏం చేస్తాయి? తినేస్తాయి అంతే. అందుకని చాలా జాగ్రత్తగా మనుషుల విషయంలో ఉండాలనేటటువంటి ఈ యొక్క హెచ్చరికను మనం తీసుకొని అలాంటి మనుషులను సైతం కపటం లేని క్రీస్తు ప్రేమను వారి మీద చూపించి వారిని కూడా మనుషులుగా మార్చేటటువంటి ఒక ప్రక్రియను క్రైస్తవులుగా మనమే కలిగి ఉండాలి. అందువల్ల ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారని ఎత్తుకోవాల్సిన అవసరత మనలో లేదు, మన కుటుంబాలలోనే ఉంటారు. అందువల్ల ప్రారంభం అనేటటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? మన ఇంట్లో నుంచే ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాత వీధిలో వాళ్ళకి వెళ్ళాలి, ఆ తర్వాత జిల్లాలోకి వెళ్ళాలి, ఆ తర్వాత రాష్ట్రంలోకి. ఇలా ప్రేమను పంచుకుంటూ వెళ్ళిపోతే నిజమైనటువంటి ప్రేమ, యేసు ప్రభువుల వారి ప్రేమకి ఈరోజు ఎంతమంది కనెక్ట్ అయ్యారో చూడండి. ప్రపంచంలో ఈనాడు ఎక్కువ మంది ఫాలోయర్స్ ఎవరుకున్నారని అంటే యేసు ప్రభువుల వారికి. దేన్ని బట్టి? ఆయన ప్రేమించినటువంటి ప్రేమను బట్టి. అందుకని ఒకటి మనుషుల విషయంలో జాగ్రత్త పడాలి. అలాంటి మనుషులు ఎలాంటి వారో దేవుడు రాయిస్తూ అలాంటి వారి విషయంలో కూడా మనం క్రీస్తు ప్రేమను పొందినటువంటి వారంగా వారి మీద కూడా ఆ ప్రేమను చూపించేటటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మన జీవితం కూడా అలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుని ద్వారా మాకు అందించినటువంటి ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. తాను తన యొక్క శిశువులలో చేరినటువంటి యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడు యేసు ప్రభువు వారికి తెలిసినప్పటికీ కపటమైనటువంటి ప్రేమను నటిస్తున్నటువంటి ఆయన జీవితంలో కూడా అద్భుతమైనటువంటి అందలాన్ని ఎక్కించినటువంటి యేసు ప్రభువు వారు తనను ఎంతగా ప్రేమించాడో అర్థమయ్యేటటువంటి స్థితిని యూదాకు కనపరిచినప్పుడు ఆయన ఆ ప్రేమలో నిలువ లేకుండా పోయాడు. మనుషుల గురించి జాగ్రత్త పడమని చెప్పినటువంటి యేసు ప్రభువు ఆ రోజు తన శిశువులను పంపుతూ కూడా ఇదిగో మనుషులు ఎలాంటి వారో అని చెబుతూ వారు గొర్రెల చర్మాన్ని ధరించుకొని లోపల క్రూరమైనటువంటి తొడేళ్ల స్వభావాన్ని కలిగి ఉన్నారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉన్నానని చెప్పినటువంటి యేసు ప్రభువుల వారి యొక్క మాటలు ఆయన కనుపరిచినటువంటి ప్రేమను ఈరోజు క్రీస్తును ధరించుకున్నటువంటి మా జీవితాల్లో కూడా మేము కలిగి ఉన్నట్లుగా సాయం చేయండి. ఈ యొక్క ప్రేమను మేము ప్రారంభించేటప్పుడు మా గృహాలలో నుండి, మా బంధువుల్లో నుంచి, మా స్నేహితుల్లో నుంచే మేము దీన్ని ప్రారంభిస్తాం.
కఠినమైనటువంటి ఎంత క్రూరునైనా కూడా క్రీస్తు ప్రేమను బట్టి వారి యొక్క మనస్సును మార్చేటటువంటి స్థితి మాకు కూడా మీరు దయచేయమని కోరుకుంటూ విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచుకొని అలాగూ మేము ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడు అయినటువంటి యేసు ప్రభువు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.